చెప్పుకున్నాం ర్యాండమ్ నెంబర్ ఫంక్షన్స్ గురించి చూస్తున్నాం. సో ఈ ర్యాండమ్ నెంబర్ ఫంక్షన్స్ లోపల ఫస్ట్ ఫంక్షన్ రేంజ్ అనే ఫంక్షన్. ఏ ఫంక్షన్ యూజ్ చేస్తాం? రేంజ్ అనే ఫంక్షన్. సో ఈ రేంజ్ అనే ఫంక్షన్ లోపల ఏమి ఇస్తున్నామట? ఇంపోర్ట్ ర్యాండమ్ అని ఇస్తున్నాం. ఏంటది? ఇంపోర్ట్ ర్యాండమ్ అని ఇచ్చాం. ఇంపోర్ట్ ర్యాండమ్ అని ఇచ్చేసి రేంజ్ అనే ఫంక్షన్. సో మరి ఈ రేంజ్ అనే ఫంక్షన్ దేనికోసం అంటే నేను ఒక స్పెసిఫైడ్గా వాల్యూ మెన్షన్ చేస్తే అక్కడ వరకు వాల్యూని జనరేట్ చేస్తుంది. ఏంటి రేంజ్ అనే ఫంక్షన్ ఏం చేస్తుందట? మనకు ఒక వాల్యూ మెన్షన్ చేసాం అనుకోండి, ఆ వాల్యూ దగ్గర వరకు నెంబర్స్ జనరేట్ చేసి పెడుతుంది అన్నట్టు. సో అది రేంజ్ అనే ఫంక్షన్లో. అది ఏ మాడ్యూల్ లోపల అంటే ర్యాండమ్ అనే మాడ్యూల్లో. సో ఇదంతా దేని కిందకి వస్తుంది అంటే నెంబర్ కిందకే వస్తుంది. సో మరి దీని లోపల ఈ విధంగా ఇచ్చాను. సో ఏ విధంగా? ఇంపోర్ట్ ర్యాండమ్ రేంజ్ అనేది ఫంక్షన్ నేమ్ 10 అని ఇచ్చాను. సో ఇలా వచ్చిన వాల్యూ దేనిలో స్టోర్ చేస్తాం? ఎక్స్ అనే వేరియబుల్లో స్టోర్ చేస్తాం. సో ప్రింట్ ఎక్స్ అని ఇస్తే ఎక్స్ లోపల ఉన్న వాల్యూ ప్రింట్ అవుతుంది. సో టైప్ ఆఫ్ ఎక్స్ అంటే ఏం జరుగుతుంది? దాని డా టైప్ అనేది ప్రింట్ అవుతుంది. ఏ డా టైప్లో ఉందని ప్రింట్ అవుతుంది. సో తర్వాత నెక్స్ట్ ఫర్ లూప్ అని చెప్పుకున్నాం. సో ఫర్ లూప్ అంటే ఏమనుకున్నాం? ఏం చేస్తుంది ఫర్ లూప్ అనేది? లూపింగ్ అనేది ఒకటే స్టేట్మెంట్ రిపీటేషన్ చేయడం కోసం, ఒకటే స్టేట్మెంట్ రిపీటేషన్ చేయడం కోసం ఏది దాని ద్వారా యూజ్ చేస్తాం? లూపింగ్ అని యూజ్ చేస్తాం. సో మరి ఇక్కడ ఎలా చేస్తాం చూడండి. సో ఇంపోర్ట్ ర్యాండమ్ రేంజ్ అని ఇచ్చేసాం. రేంజ్ వచ్చేసి ఏమి ఇచ్చాను? 10 అని ఇచ్చాను. ఎక్స్ అనే వేరియబుల్లోకి 10 వరకు ఇచ్చాం. సో ప్రింట్ ఎక్స్ అని ఇచ్చాం. సో టైప్ అంటే దేనికోసం? డాటా టైప్ ప్రింట్ చేయడం కోసం. దాని యొక్క డాటా టైప్ వేరియబుల్ యొక్క డాటా టైప్. సో తర్వాత నెక్స్ట్ ఏం చేస్తాం? ఫర్ అని ఇచ్చేసి పి ఇన్ ఎక్స్ అని ఇస్తాం. సో పి ఇన్ పొజిషన్ ఏమంట? వాల్యూ. ఇటరేటింగ్ వేరియబుల్ అంటాం. ఏంటది? సింటాక్స్ రూల్ ప్రకారం ఏంటి? ఇటరేటింగ్ వేరియబుల్ అన్నమాట. సో దీన్ని ఏమని కాల్ చేస్తాం? ఇక్కడ సీక్వెన్స్ అని కాల్ చేస్తాం. సో సీక్వెన్స్ లోపల ఏముంది? ఎక్స్ లో కూడా ఉన్న వాల్యూస్ కి వచ్చేసి ఏంటి? 10 వరకు వస్తాయని చెప్పుకున్నాం. సో మరి దీన్ని ప్రింట్ చేస్తాను, డాటా టైప్ ప్రింట్ చేస్తాను. దెన్ సీక్వెన్స్ లోపల ఉన్న వాల్యూస్ ని ఇటరేటింగ్ వేరియబుల్లోకి ఒక వాల్యూ అనేది రిపీట్ అవుతూ ప్రింట్ అవుతుంది. సో పి లోపల ఉన్న వాల్యూ ప్రింట్ అవుతుంది, ఎక్స్ డాటా టైప్ ప్రింట్ అవుతుంది. సో రన్ చేసి చూద్దాం. సో ఇది అప్ టు ఎక్కడ వరకు రిపీట్ అవుతుంది అంటే ఎక్స్ లోపల ఎన్ని వాల్యూస్ ఉంటే అక్కడ వరకు రిపీట్ చేస్తూనే ఉంటుంది లూప్ అనేది. సో సేవ్ చేసి రన్ చేస్తాం. సో మనకి ఏం జరిగింది? మొత్తం ఎలిమెంట్స్ అన్ని ఫస్ట్ ప్రింట్ చేశాను. ఏది? ఈ ఫంక్షన్ ద్వారా ప్రింట్ ఎక్స్ అనగానే ఏం జరిగింది? ఎక్స్ అనే వేరియబుల్లో ఉన్న అన్ని ప్రింట్ అయినాయి. తర్వాత నెక్స్ట్ టైప్ ఆఫ్ ఎక్స్ అంటే ఏం జరిగింది? డాటా టైప్ అనేది ప్రింట్ అయింది. ఏ డాటా టైప్లో ఉందో అది డాటా టైప్ అంతా ప్రింట్ అయింది. తర్వాత నెక్స్ట్ ఎక్కడ నుండి వాల్యూ స్టార్ట్ అయింది? 0 నుండి స్టార్ట్ అయ్యి 9 వరకు వచ్చింది. అంటే 10 ఎలిమెంట్స్, 0 నుండి 10 ఎలిమెంట్స్ వచ్చాయి. ఈచ్ దానికి ఏమని చూపెడుతుంది? లీస్ట్ అని చూపెడుతుంది. ఎందుకంటే దీని పక్కన ఏం రాశాను? టైప్ ఆఫ్ ఎక్స్ అని రాశాను. సో ఇది లేదు, ఓన్లీ పి అని ఇచ్చాను అనుకోండి, ఓన్లీ వాల్యూ మాత్రమే వస్తుంది. సో నేను దీని ప్లేస్ లో కూడా 100 అని యూజ్ చేస్తే మరి 100 టైమ్స్ రిపీట్ అవుతుందా మరి అది? అటు అక్కడ 99 వస్తాయి అనుకుంటా. మనకి ఎక్కడ నుండి స్టార్ట్ అయింది చూసుకోండి. 0 నుంచి వెళ్ళి 99 వరకు వస్తుంది. సో అంటే రేంజ్ అనే ఫంక్షన్ ఏం చేస్తుంది? మనకు నెంబర్స్ అనేది జనరేట్ చేస్తుంది. ఏం చేస్తుంది? నెంబర్స్ అనేది జనరేట్ చేస్తుంది. సో అది రేంజ్ అనే ఫంక్షన్ లోపల, ర్యాండమ్ అనే మాడ్యూల్ లోపల రేంజ్ అనే ఫంక్షన్ గురించి. ఓకేనా? సో తర్వాత నెక్స్ట్ ర్యాండ్ రేంజ్ అంటున్నాం. నెక్స్ట్ ఫంక్షన్ ఏంటి? ర్యాండ్ రేంజ్. సో ర్యాండ్ రేంజ్ అంటే నేను ఒక స్పెసిఫైడ్ రేంజ్ మెన్షన్ చేస్తాను, స్టార్టింగ్ రేంజ్, ఎండింగ్ రేంజ్. సో దాన్ని బట్టి నాకు దానిలోనే నెంబర్స్ తీసుకోవాలి అనుకుంటే మనకేంటి? నెంబర్స్ తీసుకోవాలన్నప్పుడు ఏది యూజ్ చేస్తాం? ర్యాండ్ రేంజ్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తాం. సో మరి దీనికి కూడా నాకు మోడల్ కావాల్సింది ఏంటంటే ర్యాండమ్ అనే మోడలే కావాలి. సో ఇంపోర్ట్ ర్యాండమ్, ర్యాండ్ రేంజ్ అనేది ఇక్కడ మెసేజ్ రాశాను. సో ర్యాండమ్ అనేది మోడల్ నేమ్, ర్యాండ్ రేంజ్ అనేది ఫంక్షన్ నేమ్. అంటే ర్యాండ్ రేంజ్ అనేది ఫంక్షన్ నేమ్. సో ఇక్కడ నాకు ఫస్ట్ వచ్చేసి ఏంటంటే స్టార్టింగ్ వాల్యూ, ఎండింగ్ వాల్యూ వచ్చేసి 1000 అని ఇచ్చాను. సో ఇక్కడ 100 అని ఇచ్చాను, 1000 అని ఇచ్చాను. ఇక్కడ స్టెప్ వచ్చేసి ఏంటి? ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ కావాలి అంటే దానికి స్టెప్ ఎగ్జిక్యూట్ చేయడం అంటే దాని లోపల ర్యాండమ్ వాల్యూ లోపల చెక్ చేస్తూ ఎగ్జిక్యూట్ కావడం కోసం స్టెప్ అని యూజ్ చేస్తాను. సో సేవ్ చేసి రన్ చేస్తాను.
సో ఏ వాల్యూ వచ్చింది? ర్యాండమ్ వాల్యూ వచ్చేసి 555 వచ్చింది. 552 వచ్చింది. ఓకే. సో నేను ఇదే ప్రోగ్రామ్ని మళ్ళీ రన్ చేస్తాను. ఏమొచ్చింది? 200. మళ్ళీ రన్ చేస్తాను. 814. మళ్ళీ రన్ చేస్తాను. వస్తుందా? అంటే ఇక్కడ మళ్ళీ నాకేంటి 192. ఇచ్చిన రేంజ్ లోపట నాకు ఏదైనా కావచ్చు. ఇప్పుడు సపోజ్ 10 నుంచి 20 వరకే అనుకో. 10 నుంచి 20 వరకే అనుకో. సో 10 నుంచి 20 వరకు మధ్యలో ఉన్న నెంబర్స్లోనే మాత్రమే ర్యాండమ్ నెంబర్ ఇస్తాను నేను. అంటే ఇప్పుడు లక్కీ డ్రా తీస్తాం కదా. సో లక్కీ డ్రా తీస్తున్నప్పుడు ఏంటి, చిట్టీలు వేసిన బాక్స్లకి వెళ్ళి ఏంటి ఎవరెవరు చిట్టీలు వేసారో వాళ్ళవి మాత్రమే నెంబర్స్ గ్యాదర్ చేస్తాను. దానిలో ఏదైనా ఒక నెంబర్ పిక్ చేస్తాను. సో అది లక్కీ డ్రా సిస్టమ్. అలానే ఇక్కడ కూడా మనకి సో ఇక్కడ కూడా మనం ఏం చేస్తాం, ఒక స్పెసిఫైడ్గా నెంబర్ ఫైండ్ అవుట్ చేస్తాం. సో అంటే ఇచ్చిన రేంజ్ లోపల మనకు ఏదైనా ఒకటి కావాలి అన్నప్పుడు ఇచ్చేదాన్ని ఏమంటాం, ర్యాండమ్ మాడ్యూల్ లోపల ర్యాండమ్ రేంజ్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తాం. ఇప్పుడు స్క్రాచ్ కార్డ్ అనేది ఈ కాన్సెప్ట్ లో యూజ్ చేస్తారా ఇప్పుడు? సో స్క్రాచ్ కార్డ్ కూడా అలాంటి టైపే కానీ వాటి మనం యూజ్ చేసే అమౌంట్ని బట్టి స్క్రాచ్ కార్డ్ జనరేట్ అవుతుంది. ఇప్పుడు సపోజ్ 5000 పర్చేజ్ చేస్తే సపోజ్ ఒక 200 సంబంధించిన ఓచర్ వస్తుంటుంది. అంటే వాళ్ళు కండిషన్ రాసుకుంటారు. సో అంటే అందరికి సేమ్ రాదు, మరి అందరికి ఎక్కువ రాదు, అందరికి తక్కువ రాదు. అంటే అది దానిలోకి వెళ్ళి వాళ్ళు ఇచ్చిన రేంజ్ ప్రకారం దానిలో చాయిసెస్ సెలెక్ట్ చేసుకుంటూ వస్తుంటారు. తర్వాత నెక్స్ట్ ఏ ఫంక్షన్ అంటే చాయిస్ అనే ఫంక్షన్. సో ఈ చాయిస్ అనే ఫంక్షన్ దేనికోసం అంటే మనకు లీస్ట్లోనైనా, టపుల్లోనైనా, స్ట్రింగ్లోనైనా, ఏంటి లీస్ట్లోనైనా, టపుల్లోనైనా, స్ట్రింగ్లోనైనా టెక్స్ట్ని ఆర్ నెంబర్ని సెలెక్ట్ చేయడం కోసం, సెలెక్ట్ చేయడం కోసం అంటే లీస్ట్లో కావచ్చు, అది స్ట్రింగ్లో కావచ్చు, ఆర్ టపుల్లో కావచ్చు, లీస్ట్లో కావచ్చు. సో మరి ఇట్లా మనకి ఏంటి లీస్ట్ లోపలనైనా టపుల్ లోపలనైనా ఏముంటాయి, మనకు డిఫరెంట్ కైండ్ ఆఫ్ డాటా ఉంటుంది. నెంబరే కావచ్చు, స్ట్రింగే కావచ్చు, డిస్ప్లే కావచ్చు. అదే ఓన్లీ స్ట్రింగ్లో అయితే ఏంటి నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉంటాయి. సో ఇక్కడ ఎగ్జాంపుల్గా ఏం తీసుకున్నాం, ఇంపోర్ట్ ర్యాండమ్ అని వచ్చేసి చాయిస్ అనేది ఫంక్షన్ నేమ్. దీనిలోకి వచ్చేసి ఏం చేస్తాను, ఒక లీస్ట్ తీసుకున్నాం. సో లీస్ట్లో ఇన్ని ఎలిమెంట్స్ తీసుకున్నాం, 1 2 3 5 6 9 అని తీసుకున్నాం. సో దీనిలోకి వెళ్ళి ఏం చేయాలి, ఏదో ఒక నెంబర్ చూజ్ చేసుకోవాలి. మనం చూజ్ చేయడం కాదు, అదే చూజ్ చేస్తున్నాను. సో అది ఏ మాడ్యూల్లో ఏ ఫంక్షన్ ద్వారా వస్తుంది, ర్యాండమ్ లోపల చాయిస్ అనే ఫంక్షన్ ద్వారా వస్తుంది. సో తర్వాత నెక్స్ట్ చాయిస్ అని ఇచ్చేసి ఏ స్ట్రింగ్ అని ఇస్తాను. అంటే ఇచ్చిన స్ట్రింగ్ లోపల ఏదైనా ఒక లెటర్ మాత్రమే రావాలి. సో సపోజ్ మనకేంటి సేవ్ చేసి రన్ చేస్తాను, నేను మాడ్యూల్ అని ఇస్తాను. ఏమొచ్చింది, ఇచ్చిన లీస్ట్లోకి వెళ్ళి ఏదో ఒక నెంబర్ 1 అనే నెంబర్ తీసుకుంది. తర్వాత నెక్స్ట్ ఇచ్చిన స్ట్రింగ్లోకి వెళ్ళి ఏదైనా ఒక లెటర్ కావాలి, ఏదైనా లెటర్ వస్తుంది. సో మళ్ళీ రన్ చేస్తాను. సో రన్ ఏ మాడ్యూల్ అని ఇస్తాను. సో ఇంతకుముందు రన్ చేస్తున్నాం 1 వచ్చింది, ఇప్పుడు రన్ చేస్తున్నాం 3 వచ్చింది. సో ఇచ్చిన స్ట్రింగ్లోకి వచ్చేసి ఏ స్ట్రింగ్ తీసుకుంది, ఎస్ అనే లెటర్ తీసుకుంది. మళ్ళీ రన్ చేస్తే మళ్ళీ సేమ్ వస్తుందో చూద్దాం, 5 వచ్చేది, ఎస్ వచ్చింది. మళ్ళీ రన్ చేసి చూద్దాం, చేంజెస్ వస్తుంది. సో అలా ఇక్కడ నాకు ఏంటి ఇచ్చిన రేంజ్ లోపల సెలెక్ట్ చేసుకోవాలి అంటే అది లీస్టే కావచ్చు, టపులే కావచ్చు, స్ట్రింగే కావచ్చు. దాని నుంచి సెలెక్ట్ చేసుకోవడం కోసం ఏదేని ద్వారా యూజ్ చేస్తాం, చాయిస్ అని యూజ్ చేస్తాం. తర్వాత నెక్స్ట్ ర్యాండమ్ అని ఇచ్చాం. ఏంటి మాడ్యూల్ నేమ్ ర్యాండమ్, యాజ్ వెల్ యాజ్ గా ఫంక్షన్ నేమ్ కూడా ర్యాండమ్. సో మరి ఇక్కడ ఎలా చేస్తామంటే ఇంపోర్ట్ ర్యాండమ్ అనేది మాడ్యూల్ నేమ్, ఫస్ట్ ర్యాండమ్ అనేది మాడ్యూల్ నేమ్, తర్వాత నెక్స్ట్ ర్యాండమ్ అనేది ఫంక్షన్ నేమ్. సో నేను ఇక్కడ ఏం మెన్షన్ చేయట్లేదు, వాల్యూ ఇట్లా ఏమి ఇవ్వట్లేదు, జస్ట్ అదొక ర్యాండమ్ వాల్యూ జనరేట్ చేయాలి, ఏదో ఒక నెంబర్ జనరేట్ చేయాలి.
సో మళ్ళీ అదే ఫంక్షన్ని మళ్ళీ ఒకసారి యూజ్ చేసినప్పుడు సెకండ్ అంటే తర్వాత ర్యాండమ్ వాల్యూ ఏమిటో వస్తుంది. మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తే మళ్ళీ ఇంకో ర్యాండమ్ వాల్యూ వస్తుంది. సో సేవ్ చేసి రన్ చేసేద్దాం. సో మరి ఇక్కడ ఏం జరిగింది చూడండి, ర్యాండమ్ వాల్యూ వచ్చింది, ఇంత పెద్ద ర్యాండమ్ వాల్యూ వచ్చింది. సో అంటే అది మిషన్ ఇష్టం అన్నట్టు. సో ఇదే రావాలని రూల్ ఏం లేదు. సో దాని ఇష్టం అన్నట్టు. సో నేను మళ్ళీ రన్ చేస్తున్నాను అనుకోండి, అదే వాల్యూస్ రావు. మళ్ళీ రన్ చేస్తే మళ్ళీ వేరే వాల్యూస్ వస్తుంది. అలా ఇచ్చేదాన్ని ఏమంటాం, ర్యాండమ్ అనే ఫంక్షన్ ద్వారా వేస్తాం. ఏంటి ఫంక్షన్? ర్యాండమ్ అనే ఫంక్షన్. సో తర్వాత నెక్స్ట్ షఫల్ అనే ఫంక్షన్. షఫల్ అనే ఫంక్షన్ దేనికోసం అంటే, ఇప్పుడు సపోజ్ మనకు మీడియా ప్లేయర్ లోపల షఫిల్ ద లీస్ట్ అంటాం, ప్లే లిస్టులు ఉంటాయి కదా. సో అంటే ఏం చేస్తాం అంటే, ఒక ఆర్డర్ వైజ్గా ఉన్న వాటిని ఏం చేస్తాం, మళ్ళీ చేంజెస్ చేస్తూ ఆర్డర్ చేంజెస్ చేయడం కోసం షఫల్ అని యూజ్ చేస్తాం. సో ఇక్కడ కూడా మనం ఏం చేస్తాం, త్రూ ర్యాండమ్ లోపల షఫల్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తాం. సో షఫల్ అని వచ్చేసి లీస్ట్ వేరియబుల్ నేమ్ మెన్షన్ చేస్తాను. సో లీస్ట్లోకి వచ్చేసి ఏమేమి ఎలిమెంట్స్ ఉన్నాయి, 20, ABC, 10, 5.0 ఉంది. సో దీన్ని ఫస్ట్ ప్రింట్ చేద్దాం. సో తెలవడం కోసం ఫస్ట్ ప్రింట్ చేస్తాను. సో ప్రింట్ లీస్ట్ అని ఇస్తాను. సో తర్వాత నెక్స్ట్ ఏంటి, ర్యాండమ్ అనేది మోడల్ నేమ్, షఫల్ అనేది ఫంక్షన్ నేమ్. ఫంక్షన్ నేమ్ ఇచ్చేసి లీస్ట్ అని ఇస్తాను. సో ఏంటి, షఫల్ చేసిన తర్వాత లీస్ట్ వేరియబుల్లో ఒకటి ఉన్నదాన్ని ప్రింట్ చేస్తాను. తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఏం చేస్తాను, మళ్ళీ ఒకసారి షఫల్ చేసి మళ్ళీ ఒకసారి ప్రింట్ చేస్తాను. ఆర్డర్ అట్లే ఉంది. సో చూద్దాం. సో ఫస్ట్లో ఏముంది, 20, ABC, 10, 5.0 ఉంది ఒరిజినల్ డేటా. సో దాన్ని షఫల్ చేసినప్పుడు ఏమొచ్చింది, ABC, 10, 5.0, 20 వచ్చింది. మళ్ళీ షఫల్ చేస్తే ఏం జరిగింది, 20, 10, ABC, 5.0. ఓకే, షఫల్ అనే ఫంక్షన్ లోపల వేస్తాం. సో తర్వాత నెక్స్ట్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ అన్నాం. సో ఈ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ లోపల మనకు ఫస్ట్ ఫంక్షన్ వచ్చేసి ఏంటంటే కాస్ అనే ఫంక్షన్ అన్న. ఏంటి ఫంక్షన్ నేమ్, కాస్. సో ఈ కాస్ అనే ఫంక్షన్ ఏం రిటర్న్ చేస్తుంది అంటే, కాస్ వాల్యూ అనేది రిటర్న్ చేస్తుంది. మనం ఇచ్చిన వాల్యూకి కాస్ వాల్యూ అనేది రిటర్న్ చేయడం కోసం కాస్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తాం. సో మరి దీనికి ఏ మోడల్ కావాలి అంటే, మ్యాథ్ అనే మోడల్ కావాలి. సో ఇంపోర్ట్ మ్యాథ్ అని చేసి ప్రింట్ కాస్ వాల్యూ అని ఇస్తాను. సో ఇక్కడ కాస్ అని ఇచ్చేసి ఫస్ట్ మోడల్ నేమ్ చేసి కాస్ అని ఇస్తారు. దెన్ కాస్ అని ఇచ్చేసి వాల్యూ మెన్షన్ చేయాలి మనం. వాల్యూ వచ్చేసి సపోజ్ కాస్ 2 వాల్యూ ఏంటో రావాలి. రన్ చేస్తాం. సో కాస్ 2 వాల్యూ వచ్చేసి ఏంటంటే మనకు మైనస్లో వస్తుంది. సో సంథింగ్ వాల్యూ చేంజ్ చేసి చూద్దాం. కాస్ 26 వాల్యూ రావాలి. చేంజ్ ఉందా వాల్యూ? సో అంటే కాస్ వాల్యూ అనేది రిటర్న్ చేస్తుంది మనకు. అంటే కాస్ వాల్యూ అనేది రిటర్న్. తర్వాత నెక్స్ట్ సైన్ వాల్యూ రావాలి. ఏంటి సైన్ వాల్యూ. సో ఇక్కడ మెసేజ్ చేంజ్ చేయాలంటే చేంజ్ చేయొచ్చు. జస్ట్ నాకు ఇక్కడ ఏం రాస్తాం, కాస్ ప్లేస్ లోపల సైన్ అని ఇస్తాం. సో సేమ్ మోడల్. సో సైన్ వాల్యూ వచ్చేసి ఇది సైన్ 26 వాల్యూ వచ్చేసి, సో సైన్ 269 వచ్చేసి చేంజ్ అవుతుందా. అలా ఇక్కడ నాకు ఏం చేస్తాం, కాస్ వాల్యూ, సైన్ వాల్యూ, అలానే టాన్ వాల్యూ కూడా చూస్తాం. నెక్స్ట్ ఏంటి, టాన్ వాల్యూ. టాన్ అని యూజ్ చేస్తాం. సో టాన్ 269 అని ఇస్తాను. సేమ్ మ్యాథ్ మోడల్. సో సేవ్ చేసి రన్ చేస్తాను. వచ్చేదా? సో అలా ఇక్కడ మనకు ఏం చేస్తాం, సైన్ వాల్యూ, కాస్ వాల్యూ, టాన్ వాల్యూ. సో ఇవన్నీ దేని కిందకి వస్తాయి, నెంబర్లోనే ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ లోనే